హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే 2007లో అంబాజీపేటలో మల్లి అనే ఇతన్ని చూపిస్తారు. మల్లికి ఒక అక్క ఉంటుంది. అక్క పేరు పద్మ. మల్లి పద్మ ఇద్దరు కౌల పిల్లలు. మల్లి ఊర్లో మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తూ ఉంటాడు. పద్మ టీచర్ గా పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది. వీళ్ళు వృత్తికి మంగలి వాళ్ళు. మళ్ళీ నాన్నకి ఊర్లో సెలూన్ షాప్ కూడా ఉంటుంది. మల్లికి సంజీవ్ అని చెప్పి ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు. సంజీవ్ పద్మని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే మల్లి కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి ఒక పెద్దింటి పిల్ల. లక్ష్మి అన్న వచ్చి వెంకట్ అనే ఇతను. రెండో అన్నయ్య రమేష్. ఈ వెంకటే ఊర్లో పెద్ద మనిషి, పెద్ద కులం మనిషి, డబ్బులున్న మనిషి, బాగా బలుపున్న మనిషి కూడా. అయితే మళ్ళీ నాన్న అయిన సుందరం ఈ వెంకట్ ని తన కూతురు పద్మకి టీచర్ ఉద్యోగం పర్మనెంట్ చేపించండి, ఎమ్మెల్యేతో మాట్లాడండి అని చెప్పి అడుగుతాడు. దానికి వెంకట్ అలాగే చేద్దాం, కానీ పద్మ ఆదివారం ఖాళీగానే ఉంటుంది కదా, అయితే నా తోటలోకి వచ్చి పద్దులు రాయమని చెప్పు అని చెప్పి చెప్తాడు. అలాగే పద్మ వెంకట్ తోటలో పద్దులు రాస్తూ ఉంటుంది. తర్వాత పద్మ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. దానివల్ల ఊర్లో కొంతమంది పద్మకు వెంకట్ కు అక్రమ సంబంధం ఉంది అని చెప్పి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. పద్మ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఊర్లో ఒక టీ షాప్ దగ్గర మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే ఒక వ్యక్తి తన బైక్ కి ఇంకొక ఎవరిదో బైక్ అడ్డుగా ఉండటంతో ఆ బైక్ ఏనా కొడుకురా అని చెప్పి అంటాడు. దానికి పక్కనే ఉన్న ఈ వెంకట్ తమ్ముడు రమేష్ ఆ బైక్ నాదేరా, నన్ను తిడతావారా అని చెప్పి అతన్ని కొడతాడు. అప్పుడు మళ్ళీ సంజీవ్ మిగతా బ్యాండ్ బ్యాచ్ మొత్తం అక్కడే ఉండటంతో రమేష్ కి సారీ చెప్పి గొడవ కాకుండా చూస్తారు. కానీ రమేష్ వచ్చి ఈ బ్యాండ్ బ్యాచ్ మొత్తాన్ని ఒక అనరాని బూతు మాటతో తిడతాడు. అంతే, ఇక ఆ మాటతో మళ్ళీ రమేష్ ని కొడతాడు. బ్యాండ్ బ్యాచ్ మొత్తం కలిసి రమేష్ ని కొడతారు. దానిపై రమేష్ సీరియస్ గా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి వెంకట్ కి చెప్తాడు. వెంకట్ ఆ ఊరి ఎస్ఐ ని పిలిపిస్తాడు. ఎస్ఐ వచ్చి రమేష్ దే తప్పు అనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళపై కేసు వేస్తే వాళ్ళంతా ఒక్కటవుతారు, న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్తాడు. వెంకట్ కోపంగా ఎస్ఐ చెప్పిన మాటను యాక్సెప్ట్ చేసి, ఇలాంటి కేసులు వస్తే నువ్వు చూసుకుంటావు అనే నీకు ప్రతి పండుగకు మామూలు ఇచ్చేది, ఇంకోసారి ఇలా వాళ్ళ సైడ్ మాట్లాడితే నీకు ఇవ్వాల్సింది ఏది ఉండదు అని చెప్పి ఎస్ఐని పంపిస్తాడు. రమేష్ తోనేమో గొడవ పెట్టుకుంటే మన స్థాయి వాళ్ళతో పెట్టుకో, కానీ ఆ స్థాయి తక్కువ వాళ్ళతో పెట్టుకోకు అని చెప్పి వెంకట్ చెప్తాడు. తర్వాత పద్మ టీచర్ గా ఉన్న స్కూల్ ఈ వెంకట్ ఇచ్చిన స్థలంలోనే కట్టి ఉంటారు. తన స్థలమే కాబట్టి వెంకట్ తన సిమెంట్ బస్తాలని స్కూల్లో వేయిస్తూ ఉంటాడు. దానికి పద్మ స్కూల్లో సిమెంట్ బస్తాలు వేయకండి, ఉన్న వాటిని ఆపేయండి, తీసేయండి అని చెప్పి వెంకట్ తో చెప్తుంది. దానికి వెంకట్ పక్కనున్న వెంకట్ మనిషి వచ్చి, చూసారా, మీరు ఉద్యోగం ఇప్పిస్తే టీచర్ అయ్యింది, ఇప్పుడు మీ స్థలంలోనే మిమ్మల్ని బస్తాలు వేయొద్దంటుంది అని చెప్పి అంటాడు. దానికి వెంకట్ వచ్చి, అది మంచిగా చదువుకుందిరా, నేను ఉద్యోగం ఇప్పియకపోయినా దానికే ఆ ఉద్యోగం వచ్చేది, కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ మన అకౌంట్ లో పడింది అంతే, కానీ దాని బలుపును నేను చూస్తూనే ఉన్నా, అది ఒక స్థాయి లేనిది, దాన్ని ముట్టుకోవాలన్నా దానికి ఒక అర్హత ఉండాలి అని చెప్పి మాట్లాడతాడు. ఇదిలా ఉంటే ఇక్కడ మళ్ళీ తను ప్రేమిస్తున్న విషయం లక్ష్మికి చెప్పటానికి ట్రై చేస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా మళ్ళీని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మి ఫ్రెండ్ ద్వారా మళ్ళీ లక్ష్మికి ఒక లెటర్ రాసి పంపిస్తాడు. అది చదివిన లక్ష్మి ఎప్పటినుంచో తనకు కూడా మల్లిపై ఇష్టం ఉండటం వలన మురిసిపోతుంది. ఆ లెటర్ లో మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాడు. ఒకవేళ నీకు నీ ఇష్టమైతే ఫోన్ చేయమని చెప్పి రాసి ఉంటాడు. లక్ష్మి చేసే ఆ ఫోన్ కోసం మళ్ళీ సెలూన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటే సెలూన్ కి ఈ వెంకట్ వస్తాడు. వెంకట్ తన తమ్ముడు రమేష్ ని మళ్ళీ ఆడి బ్యాచ్ కొట్టారు కదా, ఆ కోపంతో వచ్చి మళ్ళీని కటింగ్ చేయమంటాడు. తర్వాత సంకలు గీకమంటాడు. మళ్ళీ వెంకట్ చెప్పినట్టుగానే చేస్తూ ఉంటాడు. ఇవిరా మీ బతుకులు, మీ బతుకులకి మాతో గొడవేంట్రా అని చెప్పి ఈసారికి వదిలేస్తున్నా అని చెప్పి చీప్ గా మాట్లాడి వెంకట్ అక్కడి నుంచి పోతాడు. అప్పుడు మల్లికి ఫోన్ బాక్స్ కి లక్ష్మి ఫోన్ చేస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి భయంతో చెప్తుంది. కానీ మళ్ళీ వచ్చి అవేం ఆలోచించకు, నీకు నేనంటే ఇష్టమే కదా అని చెప్పి మనం రేపు
రేపు ఎవరికి తెలియకుండా ఒక చోటులో కలుద్దాం అని చెప్పి చెప్తాడు. దానికి లక్ష్మి కూడా ఓకే చెప్తుంది. తర్వాత నుంచి లక్ష్మి ఎవరికి తెలియకుండా మళ్ళీ యొక్క సెలూన్ షాప్ లోనే ప్రతి మంగళవారం మీట్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఇద్దరు డీప్ లవ్ లోకి వెళ్లి ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మికి మన లవ్ వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పి భయం మాత్రం అలాగే ఉంటుంది. వీరిద్దరు కలవటానికి వీరిద్దరి ప్రేమకు సంజీవ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంకో 2 రోజుల్లో మళ్ళీ పుట్టినదినం అని చెప్పి లక్ష్మి మళ్ళీ కోసం ఒక గిఫ్ట్ కార్డ్ ని రెడీ చేస్తుంది. అయితే ఆ గిఫ్ట్ కార్డ్ ని లక్ష్మి రూమ్ లో వెంకట్ చూస్తాడు. కానీ వెంకట్ కి అది ఏంటి అని చెప్పి అప్పుడు అర్థం కాదు. తర్వాత మళ్ళీ తన అక్క పద్మ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కాబట్టి ఇద్దరు కొత్త బట్టలు కొనుక్కొని ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. లక్ష్మి మల్లికి ఆ గిఫ్ట్ కార్డు కూడా తన ఫ్రెండ్ ద్వారా పంపిస్తుంది. పద్మ స్కూల్ కి వెళ్తుంది. మళ్ళీ తన బ్యాండ్ బ్యాచ్ కి స్వీట్స్ పంచుతూ ఉంటాడు. అప్పుడు సంజీవ్ వచ్చి మల్లితో నీకు లక్ష్మికి సెట్ అయ్యింది, మరి నేను ప్రేమించే అమ్మాయికి ఎలా నా ప్రేమ విషయం చెప్పాలి అని చెప్పి నాకు ఒక ఐడియా ఇవ్వరా అని చెప్పి అడుగుతాడు. దానికి మళ్ళీ సంజీవ్ కి నువ్వు ఒక మంచి పెయింటర్వి కదరా, నీ లవ్ ని ఒక మంచి పెయింటింగ్ ద్వారా తెలియజేయి అని చెప్పి చెప్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి మళ్ళీ అడిగితే సంజీవ్ వచ్చి టైం వచ్చినప్పుడు చెప్తాలేరా అని చెప్పి అంటాడు. అయితే అప్పుడే అక్కడికి వెంకట్ వస్తాడు. ఈ బ్యాండ్ వ్యాపారం చేసే నరసింహ వెంకట్ దగ్గర అప్పు తీసుకొని ఉంటాడు. ఆ అప్పుకి నరసింహ వెంకట్ కి మిత్తి ఇస్తూ ఉంటాడు. అప్పుడు వెంకట్ ఇంట్లో లక్ష్మీ రూమ్ లో చూసిన సేమ్ గిఫ్ట్ కార్డు ఇప్పుడు మళ్ళీ చేతిలో ఉండటం గమనిస్తాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తాడు. మొత్తం డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. అది లక్ష్మీ రూమ్ లో చూసిన గిఫ్ట్ కార్డే అని చెప్పి డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. వెంటనే లక్ష్మి ఫోన్ నుంచి మళ్ళీ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. దాంతో వెంకట్ కి పూర్తిగా అర్థం అవుతుంది మళ్ళీ లక్ష్మి ప్రేమించుకుంటున్నారు అని చెప్పి. అప్పటి నుండి వెంకట్ చాలా కోపంగా ఉంటాడు. అయితే సేమ్ టైంలో ఇక్కడ స్కూల్లో వెంకట్ కి సంబంధించిన సిమెంట్ బస్తాలు వేయటానికి రమేష్ వస్తాడు. రమేష్ సిమెంట్ బస్తాలు వేయాలి, స్కూల్ కి 2 రోజులు సెలవు ఇవ్వాలి అని చెప్పి పద్మతో అంటే పద్మ దానికి ఒప్పుకోదు. ఇద్దరికి మాట పెరుగుతుంది. అప్పుడు రమేష్ వచ్చి మా అన్నతో కులికితే నీకు ఈ ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆ బల్బును మాపై చూపిస్తున్నావా అని చెప్పి అనగానే పద్మ రమేష్ చెంప పగలగొడుతుంది. నన్ను కొడితే మా అన్నను కొట్టినట్టే అని చెప్పి రమేష్ అంటే అయితే మీ అన్నని సపరేట్ గా కొట్టాల్సిన అవసరం లేదన్నమాట అని చెప్పి పద్మ మాట్లాడుతుంది. దానికి రమేష్ కోపంగా వచ్చి వెంకట్ తో చెప్తాడు. ఆల్రెడీ కోపంలో ఉన్న వెంకట్ ఇంకా కోపం పెరిగిపోతుంది. రాత్రి టైంలో ఒక ప్లాన్ వేస్తాడు. రాత్రి అవుతుంది. మల్లికి లక్ష్మి ఫోన్ చేసి ఒకసారి ఇంటి దగ్గరికి రావా, నిన్ను చూడాలని ఉంది అని చెప్పి అంటే మళ్ళీ లక్ష్మిని కలవటానికి వెళ్ళిపోతాడు. ఇంట్లో పద్మ తన అమ్మ మాత్రమే ఉంటారు. అప్పుడు వెంకట్ మనిషి ఒక అతను పద్మ ఇంటికి వచ్చి పద్మని నిన్ను వెంకట్ స్కూల్లోకి రమ్మంటున్నాడు, పొద్దున జరిగిన సిమెంట్ బస్తాల గొడవపై మాట్లాడాలంట అని చెప్పి చెప్తాడు. దానికి పద్మ ఆ బస్తాలని తీసేస్తా అంటేనే వస్తా అని చెప్పి భయం లేకుండానే ఆ రాత్రి స్కూల్లోకి వస్తుంది. స్కూల్లో వెంకట్ కోపంగా పద్మని తిడుతూ ఉంటాడు. కానీ పద్మ మాత్రం ఎలాంటి భయపడకుండా వెంకట్ ని ఎదిరించి మాట్లాడుతూ సమాధానం చెప్తూ ఉంటుంది. దానికి వెంకట్ కి ఒక తక్కువ స్థాయిది నన్ను ఎదిరిస్తుందా అని చెప్పి విపరీతంగా కోప్పడి పద్మ బట్టలు మొత్తం విప్పదీస్తాడు. ఘోరంగా అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను ముట్టుకోవాలన్నా నీకు ఒక అర్హత ఉండాలి, తాయి తక్కువ దానా అని చెప్పి అలాగే పద్మని నగ్నంగా వదిలేసి పద్మ బట్టలను కాల్చేసి నువ్వు ఇప్పుడు ఊర్లోకి ఎలా వెళ్తావో వెళ్ళు, నీ పరువు పోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే టైంలో అక్కడికి సంజీవ్ వస్తాడు. స్కూల్ గోడపై నగ్నంగా ఉన్న ఒక బొమ్మకి పెయింట్ వేసి అందంగా సరస్వతి లాగా మారుస్తాడు. తన ప్రేమ పద్మకి ఎలా చెప్పాలి అని చెప్పి ఆ గీసిన బొమ్మకి చెప్తూ ఉంటాడు. ఆ రూమ్ లోపలే పద్మ ఉంటుంది. సంజీవ్ని పిలుస్తుంది. సంజీవ్ పద్మకి జరిగింది చూసి ఏడుస్తూ ఉంటాడు. తన టీషర్ట్ ని పద్మకి ఇచ్చి పద్మని తన బండిపై ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చాక పద్మకు జరిగిన అవమానం అన్యాయం మల్లికి తెలుస్తుంది. అంతే, మళ్ళీ వెంకట్ని చంపడానికి కత్తి తీసుకొని వెళ్లి వెంకట్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. చంపాలని వెంకట్ పై కత్తి దూస్తాడు. కానీ వెంకట్ మనుషులు మల్లిని కొట్టి కదలకుండా పట్టుకుంటారు. అప్పుడు రమేష్ వెంకట్ మల్లిని విపరీతంగా
విపరీతంగా కొడతారు. వెంకట్ మల్లికి గుండు గీస్తాడు. ఈ అవమానంతోనే నువ్వు మీ అక్క జీవితాంతం బతకాలరా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ అవమానంతో బాధపడుతూ వెంకట్ గారిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కోపంగా ఉన్న మల్లికి తన బ్యాండ్ బ్యాచ్ నరసింహ పోలీస్ స్టేషన్ లో వెంకట్ పై కేసు పెట్టాలరా అని చెప్పి అంటారు. ఆల్రెడీ పద్మ పోలీస్ స్టేషన్ కి వెంకట్ పై కేసు పెట్టడానికి వస్తుంది. కానీ ఆ ఎస్ఐ వెంకట్ మనిషి అవ్వటంతో వీళ్ళ కేసుని తీసుకోకపోగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి బెదిరిస్తాడు. బయటికి వచ్చాక పద్మ మల్లితో నువ్వు ఆవేశంలో వాళ్ళని చంపడం లాంటివి అలాంటి పనులేం చెయ్యకరా, నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, నేనేం చేయాలో అది చేస్తా అని చెప్పి చెప్తుంది. తర్వాత ఇక్కడ వెంకట్ తన చెల్లికి పెళ్లి సంబంధం చూస్తాడు. వెంకట్ ఎక్కడ మల్లిని చంపేస్తాడేమో అన్న భయంతో ఇష్టం లేకపోయినా లక్ష్మి వెంకట్ చూసిన పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే పద్మ తనకు జరిగిన అన్యాయానికి అవమానానికి న్యాయం కోసం తన ఆత్మ గౌరవం కోసం వెంకట్ ఇంటి ముందు ధర్నా స్టార్ట్ చేస్తుంది. ముందుగాల పద్మ మల్లి సంజీవ్ మాత్రమే ధర్నాలో ఉంటారు. తర్వాత నరసింహ తన బ్యాండ్ బ్యాచ్ మొత్తం వచ్చి డప్పుల సౌండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉంటారు. ఆ టైంలో సంజీవ్ పద్మకి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటాడు. పద్మని తప్పుగా అర్థం చేసుకున్న ఊర్లో వాళ్ళంతా, ఊర్లో ఉన్న కొంతమంది కుర్రాలు కూడా పద్మని అర్థం చేసుకొని పద్మకి జరిగిన అన్యాయానికి న్యాయం కోసం ధర్నాలో జాయిన్ అవుతారు. రోజు రోజుకి ఊరి జనాలంతా పద్మతో జాయిన్ అవుతూ ఉండడం, ధర్నా చేస్తూ ఉండడం వలన వెంకట్ కి టార్చర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెంకట్ భార్య కూడా వెంకట్ ని వదిలేసి పోవాలనుకుంటుంది. కానీ వెంకట్ తన భార్యను కూడా కొట్టి కూర్చోబెడతాడు. వీళ్ళు ఇలాగే ధర్నా చేస్తూ ఉంటే 2 రోజుల్లో జరిగే లక్ష్మి పెళ్లికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి రమేష్ వెంకట్ తో అనగా అప్పుడు వెంకట్ వచ్చి పద్మని మల్లిని స్టేషన్ కి పిలిపిస్తాడు. ఎస్ఐ వచ్చి మీకెంత డబ్బులు కావాలో చెప్తే వాళ్ళు ఇస్తారు అని చెప్పి అనగా నాకు డబ్బులు కావాలని చెప్పి నేను చెప్పానా, మీలాగా అమ్ముడిపోయే రకం కాదు నేనని చెప్పి పద్మ అంటుంది. మరి సారీ చెప్పించాలా అని ఎస్ఐ అంటే వెంకట్ వచ్చి నేను సారీ చెప్తా అని చెప్పి నీతో చెప్పానారా అని చెప్పి ఎస్ఐని తిడతాడు. అయినా మీ సారీలు నాకు అవసరం లేదు, తప్పు చేసిన ప్రతి వెధవ సారీ చెప్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటే అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు అని చెప్పి పద్మ చెప్తుంది. అలాగే వెంకట్ కి బట్టలు ఊడదీసి ఊరంతా ఊరేగిస్తా, నేను కూడా అప్పుడు సారీ చెప్తా, ఓకేనా మీకు అని చెప్పి పద్మ అంటే ఏం కూసావే అని చెప్పి వెంకట్ పద్మ మీద చెయ్యి వెయ్యగానే పద్మ వెంకట్ ని కాల్తో తన్ని నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నిన్నేం చేస్తానో చూడు అని చెప్పి వెంకట్ కి వార్నింగ్ ఇస్తుంది. అలాగే మీ చెల్లి పెళ్లికి మేమేం ఇబ్బంది పెట్టమని చెప్పి స్టేషన్ నుండి వెళ్తుంది. దాంతో పెళ్ళయ్యేంత వరకు ధర్నాని ఆపుతారు. అయితే చివరిసారిగా మల్లిని చూడాలి అని చెప్పి లక్ష్మి మళ్ళీ సెలూన్ షాప్ కి వస్తుంది. మల్లితో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. మల్లికి కూడా లక్ష్మిని వదులుకోవడం ఇష్టం లేకపోయినా తప్పదు, వేరే దారి లేదు అని చెప్పి మళ్ళీ లక్ష్మిని వదులుకుంటున్నందుకు ఏడుస్తూ ఉంటాడు. అక్కడితో ఇద్దరు విడిపోతారు. అయితే సంజీవ్ పద్మని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న విషయం మల్లికి కూడా తెలుసు. వెళ్ళి నీ ప్రేమను మా అక్కతో చెప్పు, అప్పుడైనా కొంచెమైనా మనసు కుదుట పడుతుందేమో అని చెప్పి సంజీవ్ తో మళ్ళీ చెప్తాడు. అప్పుడు సంజీవ్ పద్మ దగ్గరికి వచ్చి రాగానే సంజీవ్ తనని ప్రేమిస్తున్న సంగతి ఎప్పటి నుండో గమనిస్తున్న పద్మ సంజీవ్ తో నన్ను ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్తావా సంజీవ్ అని చెప్పి అడుగుతుంది. ఆ మాటతో సంజీవ్ అలాగే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత వెంకట్ చూసిన వాడితో లక్ష్మి పెళ్లి జరిగిపోతుంది. మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ రాత్రి పద్మ కనిపించకుండా మిస్ అవుతుంది. మళ్ళీ సంజీవ్ బ్యాండ్ బ్యాచ్ మొత్తం జనాలంతా కలిసి పద్మని వెతుకుతూ ఉంటారు. అయితే చివరగా పద్మ ఒక బ్రిడ్జి కింద కాలువలో శవంగా దొరుకుతుంది. ఆ రాత్రి ఏం జరిగిందంటే ఆ రాత్రి పద్మ సైకిల్ పై వస్తూ ఉండగా వెంకట్ మనుషులు పద్మపై కొబ్బరి బోండాలతో అటాక్ చేస్తారు. కింద పడిపోయిన పద్మని వెంకట్ తోటలోకి తీసుకెళ్తాడు. అక్కడ వెంకట్ పద్మని ఘోరంగా కొట్టి నోట్లో వాటర్ పైప్ ని పెట్టి చంపేస్తాడు. ఇకపై పద్మ అనే పేరు ఎక్కడ వినపడకూడదు అని చెప్పి వెంకట్ చచ్చిపోయిన పద్మాని తీసుకొచ్చి కాలువలో పడేస్తాడు. పద్మ చావుతో ఊరు మొత్తం ఏకం అవుతుంది. మళ్ళీ తన అక్క పద్మని చంపిన వెంకట్ గారిని వాడి తోటలోకి వచ్చి
పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. మళ్ళీ సంజీవ్ మిగతా ఊరు జనాలంతా వెంకట్ బట్టలు ఊడదీసి ఊరంతా డప్పుల సప్పులతో ఊరేగిస్తారు. మళ్ళీ వెంకట్ కి గుండు గీస్తాడు. వెంకట్ని ఒక కుక్కలాగా ఊరు మధ్యలో కట్టేసి బతికినన్నాళ్ళు నీ జీవితం ఒక పిచ్చి కుక్కలాగే ఉంటుంది అని చెప్పి చంపకుండా అలాగే వదిలేస్తారు. తర్వాత 2 సంవత్సరాలు గడుస్తుంది. లక్ష్మి ఊర్లోకి వస్తుంది. లక్ష్మికి ఒక కూతురు పుడుతుంది. లక్ష్మి తన అన్నయ్య వెంకట్ దగ్గరికి వచ్చి ఇకపై పద్మ అనే పేరు ఎక్కడా వినిపించకూడదు అని చెప్పి అన్నావటగా, ఇదిగో నా కూతురు పేరు పద్మ అని చెప్పి చెప్తుంది. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.